కాకినాడ రూరల్ తూరంగి గ్రామ పంచాయతీలో అనధికార లేఅవుట్ వేసి ఫ్లాట్లు విక్రయించడం జరుగుతుందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పంపన రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతి లేకుండా మైనింగ్ డిపార్ట్మెంట్ కి ఎటువంటి సీనరీ చెల్లించకుండా నిబంధనలకు విరుద్ధంగా అనధికార లేఅవుట్లను ఏర్పాటు చేసి ప్రజలను నమ్మించి ఫ్లాట్లు విక్రయాలు చేస్తున్నారని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పంపన రామకృష్ణ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ పంచాయతీ అధికారుల ప్రోద్బలంతో అనధికార లేఅవుట్లను ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఈ ప్రాంతాల్లో కనీసం ప్రాథమిక సదుపాయాలు కూడా కల్పించడం లేదన్నారు. ఫ్లాట్లు విక్రయించడం వలన భవిష్యత్తులో పంచాయతీలపై ఆర్థిక భారం పడుతుందన్నారు. తూరంగి గ్రామంలో 218/1 సర్వే నెంబర్లో 11 ఎకరాలకు సంబంధించి ల్యాండ్ కన్వర్షన్ ఫీజు కట్టకుండా అనధికారికంగా అమ్మకాలు సాగిస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మరి గౌరవ కలెక్టర్ ఆఫీస్కి మరి పీజీఆర్ఎస్ మరి తూరంగి నాన్ లేఅవుట్ల మీద మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తూరంగి పగడాలపేట ఆ సరౌండింగ్లో సుమారు 30 నుంచి 40 ఎకరాలు ప్రత్యేకించి నాన్ లేఅవుట్లు చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి నేను గత అక్టోబర్ 8వ తారీఖున ఎప్పుడు మనకు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అప్పుడు జాయింట్ కలెక్టర్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన మరి ఎంఆర్ఓ గారికి రాయటం, ఎంఆర్ఓ గారు ఏమో ఎండిఓ గారికి రాయటం, మరి తూరంగా వచ్చారట, చూసారట, అదైతే నాకు తెలియదు. ఆయన అలా యాక్చువల్గా నేను కంప్లైంట్ ఇచ్చింది వేరు, మరి ఆయన ఏం చూసారో తెలియదు. కానీ అధికారులు మరి ఏది కూడా దాని మీద చర్య తీసుకుంటాం అయితే లేదు. అంటే నేను ఒక రాష్ట్ర ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడిగా, ఒక జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా, ఒక సమాజంలో మరి అంకితభావంతో తిరిగే వ్యక్తులే కంప్లైంట్ ఇస్తే మరి దాని మీద కనీసం కంటి తుడుపు చర్య కింద తీసుకుంటే సాధారణమైన వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా మరి ఆలోచించవలసిన విషయం అని ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. సరే, ఆ కంప్లైంట్ పక్కన పెడితే అక్కడ దాన్ని చేర్చి 2018/1 సర్వే నెంబర్లో సుమారు 11 ఎకరాల పైచిలకు ఇప్పుడు నాన్ లేఅవుట్ వేస్తూ ఉన్నారు. మహావీర్ అది వెంచర్స్ అని ఏదో వేయటం జరిగింది. అది 2 ఎకరాలకి కన్వర్షన్ కట్టి కతిమా భూమి కూడా కన్వర్షన్ కట్టలేదన్నట్టు నాకు తెలిసింది. అది 2 ఎకరాలతో పాటు 11 ఎకరాల సుమారు కూడా ఒక ప్లాను గీసి మొక్కలు చేసి అమ్మేయటం కూడా జరుగుతూ ఉంది. మా ఆవేదన ఒకటే, నాన్ లేఅవుట్ అంటే దూరం గుర్తొస్తుంది రియల్ ఎస్టేట్కి. అంటే నాన్ లేఅవుట్ వేసుకుంటాం, మొక్కలు చేసేయటం, అమ్మేయటం, లాభాలు జేబులు వేసుకుంటాం, అధికారులు మేనేజ్ చేయటం, ఇదే పరిస్థితి కింద కనపడుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు నాన్ లేఅవుట్ ఇప్పుడు 30 నుంచి 40 ఎకరాలు అక్కడ నాన్ లేఅవుట్ అవుతూ ఉంది. అంటే సుమారు 3500 నుంచి 4000 మంది అక్కడ రేపు రోజున ఆ కొనుక్కొని అక్కడ కాపురాలు చేసే పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి కనీస మరి సదుపాయాలు ఇవ్వగలరా? కనీసం రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కనీసం తాగడానికి వాటర్ ఫెసిలిటీ, వాటర్ ట్యాంక్ కట్టడానికి కూడా స్థలం కేటాయించరే, కనీసం పార్క్ స్థలం కూడా కేటాయించరే. మీరు కనీసం ఏమీ కేటాయించకుండా 18 నుంచి 20 అడుగులు రోడ్లు తీసుకొని నాన్ లేఅవుట్లు చేసుకొని అమ్ముకొని మీరు లాభాలు తీసుకొని వెళ్ళిపోతాం తప్ప మీరు కనీసం ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి అంటే మేము పూర్వం నుంచి అక్కడ ఉన్న వ్యక్తులుగా మేము కట్టే పనులు బట్టి వాళ్ళకి ఫెసిలిటీస్ వచ్చే పరిస్థితి ఇప్పుడు కనపడతా ఉంది. దయచేసి అధికారులు, గౌరవ కలెక్టర్ గారు దీని మీద ఇమ్మీడియట్గా స్పందించవలసిన బాధ్యత అయితే ఇమ్మీడియట్గా ఉందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అంటే ముందు అభివృద్ధి బాటలోకి వెళ్ళాలి అని మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అది గౌరవ డిప్యూటీ సీఎం గారు అంటూ ఉన్నారు. ఎక్కడ అభివృద్ధి ఉంటుంది? మీకు నాన్ లేఅవుట్లు పక్కన టౌన్కి ఆనుకొని కూడా మరి నాన్ లేఅవుట్లు వేసుకుని వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోతుంటే అక్కడ డెవలప్మెంట్ ఎలాగుంటుంది మీకు? దయచేసి ప్రభుత్వాలు కూడా దీని మీద దృష్టి పెట్టి ఇమ్మీడియట్గా నాన్ లేఅవుట్లను ఆపి వాళ్ళకున్న మరి అది కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. నాకు అనుమానం ఏంటంటే దీని మీద కూడా అధికారులు కూడా కొమ్మక్కయి దీన్ని నాన్ లేఅవుట్లుగా వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళకి కొమ్ము కాస్తూ ఉన్నారని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. ఇది 2వసారి కంప్లైంట్ ఇవ్వడం. ఈ కంప్లైంట్ కూడా మీరు ఏమాత్రం స్పందన లేకపోతే హైకోర్టును ఆశ్రయించవలసిన పరిస్థితి కూడా రాబోయే రోజుల్లో వస్తుందని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తాం.